వాంకుడవతు కోటా నాయక్, తెలుగుదేశం పల్నాడు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం మరి టీచర్ల సమస్యల మీద సమ్మెలో ఉన్నారు. టీచింగ్ చెప్పడానికి టీచర్లు లేక మరి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని కాంట్రాక్టులుగా గుర్తించాలని, వాళ్ళు 14,000 మాత్రమే జీతాలు ఇస్తున్నారు, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది గుర్తించకపోవడం వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి అందరు సమ్మెలో వెళ్ళిపోయారు. ఏ స్కూల్లో చూసినా టీచింగ్ స్టాఫ్ అనేది లేకపోవడం వలన పిల్లలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. వచ్చే మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతూ ఉన్నారు. వాళ్ళకి సిలబస్ కాకపోవడం వలన, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి రేపు ఎగ్జామ్స్ రాయాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి మరి వెంటనే వాళ్ళు విధుల్లోకి రావచ్చేటట్టుగా చేయాలని చెప్పి తాత్కాలికంగా మరి విద్యా వాలంటీర్లు లాంటి వాళ్ళని కూడా మరి ఆ సబ్జెక్ట్ టీచర్ని నియమించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.